రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు నల్ల ద్రాక్ష రసం లేదా బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బ్లాక్ గ్రేప్ జ్యూస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆస్తమాను క్యూర్ చేస్తుంది, అలాగే మజిల్స్ బోన్స్ను స్ట్రెంథనింగ్ చేస్తుంది, బ్లడ్ క్లాట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది, హార్ట్ అటాక్స్ను రెడ్యూస్ చేస్తుంది అంటే తగ్గిస్తుంది, క్యావిటీస్ నుండి ప్రివెంట్ చేస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, క్యాన్సర్ను ప్రివెంట్ చేస్తుంది, అలాగే హెల్త్ డిజార్డర్స్ను ప్రివెంట్ చేస్తుంది, ఎలర్జీస్కి అగెయినెస్ట్గా ఫైట్ చేస్తుంది, హైడ్రేషన్కు చాలా మంచిది, అలాగే కంటి చూపుకు కూడా చాలా మంచిది, హెల్త్ ప్రొటెక్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. నల్ల ద్రాక్ష పండ్ల వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా పదార్థాలు ఏంటో చూద్దాం. ద్రాక్ష పండ్లు, పంచదార 150 గ్రాములు, ఐస్ క్యూబ్స్ 10 లేదా 12, పాలు పావు లీటరుగా. నల్ల రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒకసారి కడిగిన పండ్లు వేసుకుని పంచదార, ఐస్ క్యూబ్స్, అలాగే పాలు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. రసం మరీ చిక్కగా కాకుండా పల్చగా ఉండేట్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి రసం చిక్కగా ఉంటే కనుక మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకుని మరలా గ్రైండ్ చేసుకోండి. ఇలా ద్రాక్ష పండు తొక్కంతా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకుని ఆ స్ట్రైనర్లోకి జ్యూస్ వేసుకుని నెమ్మదిగా వడకట్టుకోండి. ఈ పిక్కలు అలాగే తొక్కల గుజ్జు రెండు కలిపి పైన తేలుతూ ఉంటుంది, రసం అంతా కిందకి వస్తుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ను గ్లాస్లోకి వేసి సర్వ్ చేసుకోండి. ముందుగా సర్వింగ్ గ్లాస్లోకి వేసుకున్న తర్వాత ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని పైన బాదాంతో గార్నిష్ చేసుకుని అప్పటికప్పుడు మీరు తప్పకుండా ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ను తయారు చేసుకుని ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికర జ్యూసెస్ ప్రిపరేషన్స్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.